రైట్. దేవిప్రసాద్ గారు, మీతో స్టార్ట్ చేస్తా. అంటే స్వేదపత్రం, మేము అంటే స్వేదపత్రం అంటే చెమటోడ్చి కష్టపడి 9.5 ఏళ్ల కాలంలో ఆస్తులు సంపాదించి పెట్టాం, మా మీద అపనిందలేస్తారా అంటూ కూడా కేటీఆర్ నిన్న వర్క్ మీ తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కానీ చేసిన అప్పులు కళ్ళ ముందు కనపడుతున్నాయి, మేము ఆస్తులు సంపాదించి పెట్టామని మీరు అంటున్నారు. ఎట్లా చూడాలి దీన్ని? పివి గారు నమస్కారం. ప్యానల్లో ఉన్న మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. అంటే ఇటీవల శాసనసభ జరిగినటువంటి సెషన్లో రాష్ట్ర ప్రభుత్వం నుండి 2 పత్రాలు, శ్వేతపత్రాలని రెండింటిని వారు రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేయకముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను బాగా అప్పుల్లో ముంచేసింది అనేటువంటి వాదన బాగా బలంగా ప్రచారం చేసినటువంటి విషయం మనకందరికి కూడా తెలిసింది. అందులో భాగంగా ఈ అప్పులకు సంబంధించినటువంటి ఫిగర్లు చాలా తేడాలు అనేటువంటి విషయాన్ని అసెంబ్లీలో హరీష్ రావు గారు, కేటీఆర్ గారు పదే పదే ప్రస్తావించినప్పటికి కూడా ఆ విషయాల్ని ప్రజల ముందు పెట్టాలి అనేటువంటి అంశంలో నిన్న కేటీఆర్ గారు శ్వేతపత్రం రిలీజ్ చేయడం జరిగింది. అందులో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి కలిసి చేసినటువంటి శ్రమ కాదు, ఇది మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ అభివృద్ధిలో భాగస్వామ్యమైనటువంటి ఉద్యోగులు కావచ్చు, ప్రజలు కావచ్చు, అట్లాగే టోటల్ యంత్రాంగం అందరూ కూడా కలిసి 9.5 ఏళ్ల ప్రయాణంలో సాధించినటువంటి అనేక విషయాలు వారు ప్రస్తావనకు ఇచ్చారు. నిజంగానే కొన్ని ల్యాప్సెస్ ఉన్నాయి కాబట్టి, కొన్ని చేయలేకపోయాం కాబట్టి, ప్రజల ఆకాంక్షలకి అనుగుణంగా కొంత పార్టీ నడవడంలో ఎక్కడో కొంత మిస్ అయినాం కాబట్టి మేము మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉంచినటువంటి మాట వాస్తవం. అయినప్పటికీ కూడా రేపు భవిష్యత్తులో, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు రాబోతా ఉన్నాయి మార్చిలో, కాంగ్రెస్ పార్టీ తనకు తానుగా 100 రోజుల్లో అనేక సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి డెడ్ లైన్ విధించుకున్నటువంటి సందర్భాన్ని చూసాం. మేము తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి ఆకాంక్షల కంటే, ఆశల కంటే కూడా కాంగ్రెస్ పార్టీ మొన్న అధికారంలోకి రావడమే ఒక ప్రియారిటీ, మిగతా ఏవైనా ఇయ్యడానికి రెడీ అన్నట్టుగా మేనిఫెస్టోలో ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షలన్నీ కూడా వారు ప్రజల విషయం వాస్తవం. కాబట్టి ఎన్నికలు వస్తున్నటువంటి తరుణంలో ఈ వాదన బలం చేయడానికి, మళ్ళీ మేము ఇన్ని హామీలు ఇచ్చినప్పటికీ కూడా మేము రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే గల్లపెట్టెలో 1 రూపాయి లేదు, మేము ఎట్లా చేయలేనటువంటి అశక్తతో ఉన్నాం అని చెప్పి ప్రజల ముందుకు పోయేటువంటి ఒక వాదనని బలం చేకూర్చే విధంగా వారు చేస్తున్నారనేటువంటి అంశాన్ని మేము మీరు ఒక యాంగిల్ అంటే ఏంది, అప్పులు ముందు పెట్టి ఇచ్చిన హామీలు ఎగ్గొట్టాలి అనే ఆలోచన చేస్తున్నారు అని చెప్పే ప్రయత్నం మీరు చేశారు. కానీ పివి గారు, నేను ఎగ్గొట్టడం అనే పదం వాడతలేను, దాన్ని బూచిగా చూపెట్టి వాటిని వాయిదా వేసేటువంటి పద్ధతి అని చెప్తా ఉన్నాను. ఎందుకంటే 100 రోజులు అన్నారు. ఇప్పుడు ఉదాహరణకి 2 అంశాలు మాత్రమే నేను ప్రస్తావిస్తా, ఎందుకంటే మిగతా పెద్దలందరూ కూడా మాట్లాడతారు. ఒకటి, రైతులకు సంబంధించినటువంటి రైతు బంధు స్థానంలో మేము చాలా ఫామ్ హౌజులకు ఇస్తున్నాం, వాటికి ఇస్తున్నాం, వేస్ట్ వాటికి ఇస్తున్నాం, కాబట్టి మేము సరైనటువంటి రైతులకు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి రైతు భరోసాతో పేరుతో వచ్చారు. అంటే ఎన్నికల నాటికే, మేనిఫెస్టోలో పెట్టే నాటికే కాంగ్రెస్ పార్టీకి ఒక స్పష్టత ఉంది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అంశాల పట్ల. దాని మీద ఒక సరైనటువంటి వివరణ ఇవ్వకుండా ఇప్పటికి కూడా రైతు భరోసాకు సంబంధించినటువంటి కండిషన్స్ ఏంటి చెప్పలేదు. కానీ ప్రచారంలో చెప్పినటువంటి అంశం ఏంటంటే, మీరు ఒక వారం ఆగండి, 9 తారీఖు మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేము డబ్బులు ఇస్తామని చెప్పారు. రెండవది, వడ్లు ఏవైతే కోతలు కోసి ఇవాళ వడ్లన్నీ కూడా కానుగోలు కేంద్రంలో ఉన్నాయో వీటికి మేము 500 రూపాయలు బోనస్ ఇస్తామని కూడా చెప్పారు. మిగతాయి అవి ఎప్పుడు చేసినా, ఈ రోజు చేసినా, రేపు చేసినా, ఎప్పుడు చేసినా పెద్ద ఇబ్బందికరమైనటువంటి అంశాలు కాదు. ఈ 2 అయితే ఇమీడియట్ గా చేయాల్సినటువంటి అంశాలు చేయలేదనేటువంటి విషయం ప్రజల నుండి వస్తున్నటువంటి సందర్భంలో అసలు డబ్బులు లేవు, మొత్తం అప్పుల కుప్పలో కూరుకుపోయింది. మీరు చెప్పినట్టు 100 రోజులు అంటే కూడా 100 రోజులు కాలేదు కదా, 2 వారాలు 3 వారాలే కదా అయింది. నేను 100 రోజులు అయినాయి, ప్రభుత్వం వెంటనే ఇయ్యాలి అనేటువంటి అంశం ఇది పోస్ట్ పోన్ చేయరాదు కదా పివి గారు. మిగతా అంశాలన్నీ మీరు 99వ రోజు చేయొచ్చు, లేకుంటే 100 రోజు సందర్భంగా చేయొచ్చు. కానీ వడ్లు అనేటువంటివి రైతులు అమ్ముకోకుండా పెట్టుకోలేరు. తెలంగాణ రైతులు మొత్తంగా కూడా ఇంట్లో పెట్టుకొని స్టోరేజ్ చేసుకొని
డబ్బులు వచ్చినప్పుడే అమ్ముకునేటువంటి వాళ్ళు చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటారు. ఎంతకో కొంత కమ్మి తమ అవసరాలు తీర్చుకునేటువంటి రైతాంగమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇటువంటి సందర్భంలో ఇచ్చినటువంటి హామీలు సంబంధించినటువంటి గుర్తు చేస్తూనే మేము పెట్టింది అప్పు కాదు, ఇది పెట్టుబడి అనేటువంటి అంశాన్ని ఇంటోటోగా కేటీఆర్ గారు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఇలా విద్యుత్కు సంబంధించి నిజంగానే 80,000 కోట్లు అప్పులు ఉన్నటువంటి ఏదైతే వాళ్ళు చెప్పారో ప్రభుత్వ లెక్కలు, వాటిని పెద్ద అటు ఇటు అంగీకరించవచ్చు ఫిగర్స్ కు సంబంధించినటువంటి తేడా పక్కకు పెట్టి. కానీ విద్యుత్కు సంబంధించి 2014 ముందు విద్యుత్ శాఖలో ఉన్నటువంటి స్థితి, ఆ తర్వాత ఉన్నటువంటి స్థితి, ట్రాన్స్ఫార్మర్లు పెంచడం కానీ, సబ్ స్టేషన్లు పెంచడం కానీ, లైన్స్ వేయడం కానీ, ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు అనేక ఖర్చులు పెట్టాల్సినటువంటి ఒక కానీ అదే సందర్భంలో మళ్ళీ మీ దగ్గరికి వస్తా చర్చిద్దాం ఆ విషయం కూడా. అదే సందర్భంలో ఏదైతే భద్రాద్రి యాదాద్రి ఉన్నాయో ఈ రెండు కూడా ఏ రకంగా దాంట్లో అవినీతి జరిగింది ఏంటి అనే దాని మీద కూడా వాళ్ళ శ్వేతపత్రంలో ఇచ్చారు. ఆ విషయం కూడా నేను పివి గారు ఒకటే సెకండ్ చెప్పి ముగిస్తా. నేను ఏమంటున్నామంటే వీటికి అన్నిటికీ పెట్టుబడి పెట్టాల్సినటువంటి అనివార్య స్థితిలో పెట్టుబడులు పెట్టాము. ఇది అప్పు కంటే ఎక్కువ ప్రజలకు ఉపయోగపడేది. రేపు డెఫినెట్ గా దీని ఫలితాలు తెలంగాణ ప్రజలకు అందేటువంటి అవకాశం ఉంది. దాన్ని ఇంకా మంచిగా చేయమని మేము అడుగుతున్నాం తప్ప ఎక్కడ కూడా ఇది ఏదో పెద్ద అప్పులైపోయినాయి, మేము రాష్ట్రం భరించే స్థితిలో లేదు. దానికి సంబంధించినటువంటి ఆచరణలో ఏమైనా తప్పులుంటే, ఏమైనా అవినీతి జరుగుతుంది, రైట్ వస్తా మీ దగ్గరికి వస్తా, విచారణ చేసి మా పార్టీ నుంచి చాలా స్పష్టంగా చెప్పినటువంటి అంశాలనే గుర్తు చేస్తాం. రైట్. ఆది శ్రీనివాస్ గారి దగ్గర పోదాం. గుడ్ ఈవినింగ్ ఆది శ్రీనివాస్ గారు. అంటే మీ శ్వేతపత్రం